వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 25వ శ్లోకం నెంబర్ 25. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. తాత్పర్యం: ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో, ఎవరి మనస్సులు క్రమశిక్షణతో ఉన్నవో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది భగవంతుడిని పొందుతారు. ఇంతకు క్రితం శ్లోకంలో శ్రీకృష్ణుడు భగవంతుడి దివ్యానందమును తమయందే అనుభవించే మునుల స్థితిని గూర్చి చెప్పి ఉన్నాడు. ఈ శ్లోకంలో సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే ఋషుల గురించి వివరిస్తున్నాడు. కరుణాస్వభావము అనేది ఋషులకున్న స్వాభావిక గుణము. దానిచే స్ఫూర్తి నొంది వారు తమ వాక్కు, మనస్సు మరియు శరీరములను పరుల సంక్షేమం కోసమే ఉపయోగిస్తారు. మానవజాతి సంక్షేమం అనేది మెచ్చదగిన ప్రయత్నం. కానీ శారీరక స్థాయి సంక్షేమ పథకాలు కేవలం తాత్కాలిక ఉపశమనాన్నే కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సంక్షేమం భౌతిక దుఃఖాల మూల కారణాన్ని ఉపశమింపచేస్తుంది మరియు ఆత్మ యొక్క భగవత్ స్పృహని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి అత్యున్నత సంక్షేమ కార్యం ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మని భగవంతునితో ఏకం చేయడమే. పవిత్రమైన మనస్సున్న మహోన్నత జీవులు ఈ రకమైన సంక్షేమ పనులే చేస్తుంటారు. ఈ రకమైన సంక్షేమ కార్యాలు మరింత భగవత్ కృపని ఆకర్షిస్తాయి. దీనితో వీరు ఈ మార్గంలో మరింత ఉన్నతమైన దశకు చేరుకుంటారు. చివరికి వారు సంపూర్ణ అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత మరియు పరిపూర్ణమైన శరణాగతి చేసిన తరువాత మోక్షము పొంది పరమపదమును పొందెదరు. ఈ అధ్యాయంలో ఇప్పటి వరకు శ్రీకృష్ణుడు కర్మయోగ మార్గమును కీర్తించాడు. ఇప్పుడు మిగిలిన శ్లోకములను కర్మ సన్యాసుల కొరకు చెప్తాడు. వారు కూడా అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటారని తెలియజేస్తాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: those holy persons whose sins have been purged, whose doubts are annihilated, whose minds are disciplined, and who are devoted to the welfare of all beings, attain God and are liberated from material existence. In the preceding verse, Sri Krishna explained the state of sages who experience the pleasure of God within themselves. In this verse, he describes the state of the sages who are actively engaged in the welfare of all beings. The trait of compassion is the intrinsic nature of saints. Motivated by it, they use their words, mind, and body for the welfare of others. Human welfare is a praiseworthy endeavor. However, welfare schemes that are only committed to bodily care only result in temporary welfare. Spiritual welfare goes right to the root of all the material suffering and endeavors to revive the God consciousness of the soul. Hence, the highest welfare activity is to help a person unite his or her consciousness with God. This is the kind of welfare work that elevated souls with purified minds engage in. Such welfare activity further attracts God's grace, which elevates them even further on the path. Finally, when they have achieved complete purification of the mind and perfected their surrender to God, they are liberated to the spiritual realm and the divine abode. Thus far in this chapter, Sri Krishna has extolled the path of Karma Yoga. He now speaks the remaining verses for the Karma Sannyasis, revealing that they too attain the final goal. Om Namo Bhagavate Vasudevaya.